ఆన్ చేయాలి. ఓకే. ఆన్ చేసిన తర్వాత ఇది ఇండికేషన్స్ అండి, పవర్ బటన్ ఇది. ఓకే. ఇది ఫుల్ అయిన ఇండికేషన్. ఓకే. ఇది ఫ్లష్, ఫ్లష్ బ్లింక్, ఫ్లష్. ఈ పక్కన వచ్చేది ఒక ఆర్ఓ, ఇక్కడ ఎస్సిపిఐ అని ఇండికేషన్ వస్తుంది. ఇది వాటర్ నార్మల్ టెంపరేచర్, ఇది హాట్ వాటర్ సెట్ చేసుకునే బటన్. మీకు మిషన్ ఆన్ చేసిన వెంటనే అన్ని ఇండికేషన్ బ్లింక్ అయ్యి మళ్ళీ ఆఫ్ అయిపోయినాయి కదా, ఈ ఫ్లష్ అనే ఇండికేషన్ మళ్ళీ బ్లింక్ అవుతుంది. 20 seconds బ్లింక్ అవి. ఆ టైంలో మీకు వాటర్ అనేది ఫోర్స్గా బయటకు వస్తుంది. తర్వాత ఫ్లష్ అనే ఇండికేషన్ బ్లింక్ ఆఫ్ అయిపోయి ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో వాటర్ నార్మల్గా వస్తుంది. నార్మల్గా అనమాట. నార్మల్గా వచ్చినప్పుడు మీకు ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. కరెంటు, పవర్ వాటర్ రెండు తీసుకుంటుంది. వన్స్ ఇక్కడ ఫుల్ ఇండికేషన్ వచ్చిన తర్వాత అంటే ఇటు దీంట్లో 9.2 లీటర్స్ కూల్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది. దీని లోపల 0.8 హాట్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది. ఫిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఫుల్ ఇండికేషన్ వచ్చి వాటర్ తీసుకోవడం ఆగిపోతే పవర్ ఓన్లీ ఇండికేషన్ మాత్రమే బ్లింక్ అవ్వడం తీసుకుంటుంది. అంతకుమించి మీ పవర్ తీసుకోండి. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ ఉంటుంది ఆర్ఓ ఎస్సిపిఏ మాత్రం మీకు 1 year ఆఫ్టర్ ఫిల్టర్ ఇండికేషన్ ఫిల్టర్ లైఫ్ అయిపోయిన తర్వాత రెండు ఒకసారి బ్లింక్ అవ్వడంటే 90% లైఫ్ అయిపోయింది అన్నట్టు. ఆ ఇండికేషన్ బ్లింక్ అయిన తర్వాత మిషన్ ఇంకా 100% కంప్లీట్ అయిన తర్వాత మిషన్ షట్ డౌన్ అయిపోతుంది. ఇది మొత్తం ఇంకా ప్యూరిఫికేషన్ ఆగిపోతుంది కదా చేయాలి. సో ఆ టైం మీరు కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, ఈ నెంబర్ కాల్ చేసి కంప్లైంట్ బుక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సిస్టమ్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే నెక్స్ట్ ఇంకా మీకు ఎప్పుడు ట్యాంక్ ఫుల్ ఇండికేషన్ మెయింటైన్ చేస్తూనే ఉంటుంది. మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఇమీడియట్గా ఫుల్ సింబల్ పోతుంది, ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఫుల్ సింబల్ వచ్చింది, మళ్ళీ రెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఇంకొక హాట్ వాటర్ బటన్. ఈ హాట్ వాటర్ బటన్ ఎప్పుడు ఆన్ చేయాలి అనేది ఇక్కడ ఫుల్ ఇండికేషన్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఫుల్ ఇండికేషన్ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఆన్ చేయాలి. లేదంటే అసలు ఆన్ చేయొద్దు. ఇది ఆన్ చేశారంటే కనుక ఈ ఇండికేషన్ లేదంటే మీరు ఆన్ చేస్తే కనుక హాట్ ట్యాంక్ ఉన్న సెక్యూరిటీ పర్పస్ థర్మోస్టాట్ అనేది ఒకటి ఉంటుంది, జస్ట్ లైక్ ఫ్యూజ్ అనమాట, ఎంసీబీ అనుకోండి. అలా ఉన్నదంటే ట్రిప్ అయిపోతుంది, అది ఓపెన్ అయిపోతుంది. ఏంటంటే ఫుల్ ఇండికేషన్ ఏంటంటే ఆన్ చేస్తున్నారంటే దానికి ఇచ్చిన ప్రోగ్రామ్ ప్రకారం వాటర్ లైన్ హాట్ ట్యాంక్ ఆన్ అవుతుంది. సో ఆ సెక్యూరిటీగా దీనికి ఆన్ అవుతుంది అనమాట. అది ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫుల్ సింబల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ చేసిన ఆన్ అవుతుంది. ఇక్కడ ఫుల్ ఇండికేషన్ వచ్చినప్పుడు మీరు ఆన్ చేస్తే 2 seconds స్ట్రెస్ చేసి పట్టుకుంటే 45 degrees వెళ్తుంది. 45 degrees వెళ్ళి మళ్ళీ నార్మల్ ఇప్పుడు 31 కదా, అలా 31 వచ్చేసి ర్యాపిడ్లీ స్లోలీ ఇంక్రీజ్ అవుతుంది. ఒక 2 minutes 45 వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈ ఫ్యాసెట్ పైకి లిఫ్ట్ చేసి ఈ చైల్డ్ లాక్ నొక్కి దగ్గర వాటర్ రాదు. మీరు దీన్ని ఇలా అన్నా రాదు, ఇలా అన్నా రాదు, చైల్డ్ లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు పెట్టిన సార్ తెలియదు కదా, సో అందువల్ల డిజైన్ అలా చేస్తుంది. సో మీరు ఇంకొక 5 seconds ఇంకొక కొంచెం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ 80 degrees బ్లింక్ అవుతుంది. 80 degrees అంటే మీకు చాలా వేడిగా ఉంటుంది, చెయ్యి కాలిపోయినంత వేడిగా ఉంటుంది, చాలా అంటే చాలా టెంపరేచర్. హాట్ వాటర్ దగ్గర మళ్ళీ కొంచెం చిన్న పాయింట్ ఏంటంటే మీరు ఒకసారి హాట్ వాటర్ హీట్ చేశారంటే 0.8 ml అంటే 2 ml తప్ప 1 liter హీట్ ఎక్కుతుంది లోపల. మీరు ఈ ఫ్యాసెట్ ద్వారా ఒక గ్లాస్ కానీ తీసేసుకున్నారంటే గ్లాస్ తీసుకుని రిమైనింగ్ ఉంటారు కదా, మీరు గ్లాస్ తీసుకున్న ఎంటీ వాటర్లోకి కూల్ వాటర్ అదే టెంపరేచర్ లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఎంతకాలం తీసేసుకున్న తర్వాత రిమైనింగ్ వాటర్లోకి కూల్ వాటర్ డిక్రీజ్ అవుతుంది. మీరు మాన్యువల్ గా ఆపరేట్ చేసుకోగలిగేది ఓన్లీ 45 degrees 80 degrees అంటే మీరు బటన్ ప్రెస్ చేసి కంట్రోల్ అంటే డైరెక్ట్ వెళ్ళగలిగేది. అలా లేదు మీకు 70 degrees దగ్గర 60 degrees దగ్గర టెంపరేచర్ సరిపోతుంది అనుకుంటే మీరు బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది.